సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కొత్త సినిమా అప్డేట్ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగారం లాంటి కబురు కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. శామ్ గత ఏడాది తన బర్త్డే స్పెషల్గా మా ఇంటి బంగారం అనే పేరుతో న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఇది జరిగి వచ్చే నెలకు ఏడాది పూర్తవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతోంది అనేది బయటకు రాలేదు. దీంతో అసలు ఈ మూవీ ఉందో లేదోనన్న డౌట్ కూడా మొదలైంది. ఇలాంటి సమయంలో డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకుంది. అలా మొదలైంది ఫేమ్ నందిని రెడ్డి ఇటీవల బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి హాజరైంది. ఈ సందర్భంగా సినిమాలో మహిళలు అనే టాపిక్ మీద మాట్లాడుతూ ఇండస్ట్రీలో మేల్ యాక్టర్స్, ఫిమేల్ యాక్టర్స్ మధ్య ఉన్న రెమ్యునరేషన్ వ్యత్యాసాలపై స్పందించింది. తమ చిత్రాలకు మంచి నిర్మాతలు దొరకాలంటే పురుషుల కంటే స్త్రీలు రెండింతలు నిరూపించుకోవాలని, 4 ఏళ్లలో ఒక మేల్ డైరెక్టర్ సాధించగలిగేది ఓ మహిళా దర్శకురాలు సాధించడానికి 8 ఏళ్లు పడుతోందని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులోనూ పారితోషికం విషయంలో వ్యత్యాసం ఉంటుందని, కానీ సమంత నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమాకి అందరికీ ఈక్వల్గా రెమ్యునరేషన్ ఇస్తోందని నందిని రెడ్డి తెలిపింది. మా ఇంటి బంగారం సినిమాతో శామ్ ప్రొడ్యూసర్గా మారుతున్న సంగతి తెలిసిందే. దీనికోసం సొంతంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ను ఓపెన్ చేసింది. తన స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఫస్ట్ మూవీలో పనిచేసిన వారందరికీ ఎలాంటి లింగభేదం లేకుండా సమానంగా వేతనాలు ఇస్తోందట. ఈ విషయాన్ని సమంత స్వయంగా తనతో చెప్పిందని నందిని రెడ్డి వెల్లడించింది. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వారి పట్ల చూపిస్తున్న వివక్షపై శామ్ గతంలో పలు సందర్భాల్లో స్పందించింది. ఇప్పుడు ఆడ మగ అని తేడాలు లేకుండా అందరికీ సమానంగా జీతాలు అందిస్తూ మహిళలు తక్కువ కాదనే విషయాన్ని చెప్పకనే చెబుతోందన్నమాట. ఇదిలా ఉంటే సమంతతో మరో సినిమా కోసం చేతులు కలపబోతున్నట్లుగా నందిని రెడ్డి ప్రకటించింది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జబర్దస్త్, ఓ బేబీ వంటి సినిమాలు వచ్చాయి. ఇద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీ రాబోతుందని, అదో రీమేక్ ప్రాజెక్ట్ అని ఈ మధ్యనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని, ఈ రూమర్కి తాను 5కి 1 మార్కు మాత్రమే వేస్తానని నందిని రెడ్డి కామెంట్ చేసింది. కానీ ఇప్పుడేమో త్వరలోనే శామ్తో కలిసి ఇంకో మూవీ చేయబోతున్నట్లుగా చెబుతోంది. కాకపోతే అది ఎప్పుడు ఉంటుందనేది ఆమె క్లారిటీ ఇవ్వలేదు.